పేరునాని అసలు నీకు చదువుకున్నావా? బందర్నాని నీకు కొంచెం అన్నా ఎక్కడన్నా కామన్ సెన్స్ ఉందా? నేను నీ పొజిషన్లో ఉంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే ఇలాంటి జీవితం దండగా. వెంకటేశ్వర స్వామి వారి దృష్టిలో ఈరోజు దేవుడు ఏ స్థాయికి దింపారంటే జగన్మోహన్ రెడ్డి లాగా వెంకటేశ్వర స్వామి ఆయన ఎంత రివెంజ్ తీర్చుకుంటారో అని. ఏం మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన దేవుడా లేకపోతే ఇంకేంటి? మీ స్థాయికి మీ క్యాడర్కి సరిపడా దింపేస్తారా ఓ దేవుణ్ణి? దేవుడు అంటే ఒక గ్రడ్జ్ రివెంజ్ తీసుకునే క్యాండిడేట్లా చేసేసారా చివరికి? అసలు దాంట్లో మిల్క్ అన్న ప్రొడక్టే లేదు, రసాయనాలు కలిపాను. పేరునే నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, ఆ కలిపిన రసాయనాల లడ్డూలు రోజు 4 రోజుల పాటు 30 లడ్డూలు నువ్వు తిను. నీ ఇంట్లో స్వీట్లు అన్నింటిలో నెయ్యి బదులు పాల బదులు ఈ రసాయనాలు కలిపి నీకు ఫుడ్ పెడతాం, తిను. బతికి బట్ట కడతావా ఆరోగ్య రీత్యా? నువ్వు ఇష్టపడతావా తినటానికి? పోనీ నీ సొమ్మక్కర్లా, దీనికి ప్రజల సొమ్మేసి నీకోసం రసాయనాలు కలుపుతాం, తింటావా? నీకు తినేంత సీన్ ఉందా? కానీ మీరంటూ డొనేషన్లు ఏమి ఇవ్వాల. ప్రజలు లక్షల కోట్లు తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేషన్స్ ఇస్తే దాన్ని సవ్యంగా నడపడినాయని చెప్పి టీటీడీ బోర్డులో చైర్మన్ కింద ఈ పెద్ద స్వామిని తీసుకెళ్ళి నిర్మిస్తే అది పెడితే ఆ క్యాండిడేట్ కూర్చుని రసాయనాలు కల్పించి నెయ్యి వాసన సృష్టించి పాలన ప్రొడక్ట్ లేకుండా పిచ్చిగా ఉన్న వ్యవస్థని విచ్ఛిన్నం చేసి ఈ పిచ్చి పనులు చేస్తే నీకు బాగుందా? సమ్మగా ఉందా?